హాయ్ గాయ్స్, ఈరోజైతే నేను మష్రూమ్ గ్రేవీ కర్రీ వండానమాట. ఎలా చేయాలో చూపిస్తే వచ్చేయండి. ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. చెక్క, లవంగాలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని మంచిగా సాటేట్ చేసుకోండి. దీంట్లో మనం కొన్ని ఆనియన్స్ ప్యూరీ చేసుకుందాం, కొన్ని చాప్ చేసుకొని వేసుకోవాలి. ఎందుకంటే కొంచెం గ్రేవీ లాగా అనమాట. లేదు అలా వద్దనుకుంటే మీరు డైరెక్ట్గా చాప్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. అండ్ ఆనియన్స్ కూడా మంచిగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ నేను అప్పటికప్పుడు చేసుకున్నాను ఫ్రెష్గా. కొంచెం ఈ వెదర్కి సగ్గించినట్టు ఉంటుంది మసాలా కొంచెం ఎక్కువ వేసుకొని చేసుకుంటే. అండ్ ఆల్సో జలుబులు దగ్గులు ఎవరికన్నా ఉంటే త్వరగా కూడా పోతుంది అనమాట. తర్వాత మనం ప్యూరీ చేసి పెట్టుకున్న టమాటా కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీరా పౌడర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కొంచెం ఆయిల్ పైకి వస్తున్నప్పుడు అప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ వేసుకోవాలి. మష్రూమ్స్ మీరు అలా అయినా వేసుకోవచ్చు, లేకపోతే హాట్ వాటర్లో వేసుకున్నా వేసుకోవచ్చు అనమాట. తర్వాత ఒక 5 minutes సిమ్లో పెట్టేస్తే కొంచెం మష్రూమ్ మగ్గిపోతుంది. దాని తర్వాత మీ గ్రేవీ కన్సిస్టెన్సీ బట్టి మీరు వాటర్ వేసుకోవాలి. మీకు ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ వేసుకొని మంచిగా ఒక 10 minutes వదిలేసి లిడ్ పెట్టేసి మొత్తం అయిపోయిన తర్వాత ఇలా ఆయిల్ బయటికి రావాలన్నమాట. అప్పుడు ఇంకొక 2-3 minutes ఉంచిన తర్వాత ఇలా అయిపోతుంది కర్రీ. దీంట్లో లాస్ట్ టచ్అప్లో కొంచెం అంత గరం మసాలా వేసేసుకుంటే మన మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది.